ఇలాగా మొత్తము ఈ మీగడంతా ఇందులో వేసేసుకుంటాం. వేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే బాగా గ్రైండ్ చేయాలన్నమాట. చూడండి, గ్రైండ్ చేస్తే ఇలాగా ఈ పాలల్లాంటిది వచ్చేస్తుంది. ఇది తోడు వేయని మీగడే. అలాగే చూడండి, మీగడ వెన్న ఎలాగైపోయిందో చూపిస్తాను చూడండి. మన ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఐస్ కూల్ అవుతుంది కాబట్టి చూడండి, ఇదిగో ఇది వెన్న అనమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ వెన్న ఓడవేసిలాగా దీన్ని మనం ఏం చేస్తామంటే కొంచెము వాటర్ వేసి కడిగేస్తాం అనమాట. మొత్తం ఇందులో ఉన్న ఈ పాలు తీసేస్తాం కదా, సో అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇందులో మనము వాటర్ వేసి కొంచెం ఈ వెన్నంతా కడిగేస్తాం. ఎలాగా అంటే ఈ ఏదైతే ఈ వాటర్ ఉంటుందో దీన్ని సైడ్కి వంపేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇలాగ అయిపోయిన తర్వాత దీన్ని చూడండి ఎలా వచ్చేస్తుందో. ఇది వెన్న అనమాట. దీన్ని ఇందులో వేసేస్తాం, బాణలిలో వేసేస్తాం. ఇదిగో చూడండి, మొత్తం వెన్న అంతా వేసేస్తాం. ఇందులో వాటర్ తీస్తాం కదా, ఇది ఇలాగా మొత్తం ఈ విధంగా వెన్న వచ్చేస్తుంది. దాన్ని ఇందులో వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలన్నమాట. ఇది ఇలాగా తీసుకొని దీన్ని మనము మరిగించాల్సి ఉంటుంది. ఇదే టైం టేకింగ్ అనమాట. బాగా ఫ్లేమ్ పెట్టి ఉడికించాలన్నమాట. ఇలాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇలాగా బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత అది మొత్తం ఇదంతా కూడా మళ్ళీ ఆయిల్ అయిపోతుంది అనమాట, నెయ్యిలాగా మారుతుంది. అక్కడే టైం టేకింగ్, మనం కలుపుతూ ఉండాలి. అందుకే ఏంటంటే మనము థిక్గా ఉండే బాల్ని తీసుకోవాలి, అడుగు అంటకుండా అనమాట. ఇది ఏమీ తోడు పెట్టక్కర్లేదు. ఒక్క ఏదైతే మీగడ ఉంటుందో దాన్ని మాత్రమే మనం ఇందులో వేస్తామన్నమాట. ఆ మీగడంతా కూడా ఐస్ ఫ్రీజర్ ఉంటుంది కదా, అందులో పెట్టేసి ఉంచేయాలి. ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ మీ ఇష్టము. ఇదైతే ఒక 15 రోజుల మీగడ అనమాట. ఇది ఈ విధంగా బాగా ఉడికించాలి. చూసారా, ఈ విధంగా బ్రౌన్గా అయిపోవాలన్నమాట. చూడండి, ఉడికిపోయింది. ఇదిగో బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది పూర్తిగా నెయ్యి అయిపోయింది అనమాట. సో నెయ్యి అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము వడకట్టాలి. ఎలా వడకడతాము, ఇది ఆపేస్తాం. ఆపేసిన తర్వాత ఇది అలాగా చల్లారిపోతుంది. చల్లారే లోపలే మనం ఏం చేయాలంటే ఒక జిక్కు వేరేగా తీసుకోవాలి. ఈ టీ జిక్కులు ఉంటాయి కదా, వాటిని వేరేగా తీసుకొని దీన్ని మనము ఇందులోకి వడకట్టాలన్నమాట. చూడండి, ఇలాగా వడకడతాం. వడకడితే ఈ బ్రౌన్ కలర్ పల్ప్ ఏదైతే ఉంటుందో చూడండి ఇలాగ వచ్చేస్తుంది. అలాగ తీసి మనం ఇంకా వడకట్టుకోవడమే. లేదు కొంచెం చల్లారేకైనా చేయొచ్చు. నేను మీకు చూపించడం కోసం ఇప్పుడు ఇలాగా చేస్తున్నాను. సో ఇలాగా చూసారా, ఇదిగో నెయ్యి రెడీ అయిపోయింది. చూడండి, కింద నెయ్యి ఇదంతా రెడీ అయిపోయింది. అయితే ఇది ఆల్రెడీ ఇంతకు ముందు చేసి పెట్టుకున్న నెయ్యి అనమాట. ఇలాగే మనము నెయ్యి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇలాగా ఫ్రీజర్లో పెట్టుకొని నెయ్యిని మనం తయారు చేసుకుంటే ఏవైనా దేవుడికి స్వీట్స్ కానీ ఏమైనా చేస్తాం కదా, వాటికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.